మట్టి పాత్రలో చేసిన మాడుగుల హల్వా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మట్టి పాత్రలో ద మోస్ట్ ఫేమస్ మాడుగుల హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. మా ఏజెన్సీ వచ్చారంటే పక్కాగా ట్రై చేయాల్సిన ఐటమ్ ఏదైనా ఉందంటే అది మాడుగుల హల్వానే. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా చేయాలో, సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. హల్వా చేయడానికి ఎప్పుడైనా ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి జీడిపప్పు, కిస్మిస్, బాదం, యాలకులు, అలానే నెయ్యి, ఆయిల్, షుగర్, కొన్ని మంచినీళ్ళు. మంచిగా కట్టెల పొయ్యి మీద మంట పెట్టుకొని దానిపైన మట్టి కళాయి పెట్టుకొని ఫస్ట్ నూనె వేసుకుందాం. ఈ నూనెలోనే కొంచెం నెయ్యి కూడా పోసుకుందాం. కొంచెం నెయ్యి, ఆయిల్ మిక్స్ అయిన తర్వాత మనం తెచ్చుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసుకుందాం. ఆ కిస్మిస్ చూడండి బాంబుల్లాగా ఎలా ఉబ్బుతున్నాయో. చూసారా, అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి. ఈ బ్రెడ్ ఫ్రై చేసుకుందాం. ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో బ్రెడ్ వేసుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ రెండు రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు హల్వా తయారు చేయడానికి పాకం చేసుకుందాం. దానికి 3 స్పూన్ల ఆయిల్, తర్వాత కొంచెం నెయ్యి, ఆయిల్ బాగా కలిసిన తర్వాత అందులో కొన్ని దంచిన యాలకులు, యాలకులు కొంచెం చిటపాటలాడిన తర్వాత అందులో మనం వాటర్ పోసుకుందాం. పాకం ఇప్పుడు బాగా మరిగింది. ఇప్పుడు మరిగిన పాకంలో కొంచెం పంచదార వేసుకుందాం. పంచదార కూడా ఎక్కువ వేసేసుకోకండి, కరెక్ట్గా సరిపడ్డా మాత్రం వేసుకోండి. పంచదార పాకంలో కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ని వేసుకుందాం. పాకం రెడీ అయింది. ఇందులో మనం బ్రెడ్ వేసుకుందాం. బ్రెడ్ కూడా మీరు చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకోవచ్చు, పర్లేదు, అలా వేసేసుకోవచ్చు. బ్రెడ్ పాకంలో కలిసేలాగా బాగా తిప్పుకోండి. ఇందులో కొంచెం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న పాలు పోసుకుందాం.
మనకి టెక్స్చర్ సరిపోద్ది. ఇప్పుడు దీన్ని దించుకుందాం. ఇప్పుడు పైన అలా నెయ్యి పోసుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకుందాం. అంతే, మన వేడి వేడి మాడుగుల హల్వా రెడీ. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందో, ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా సరిపోయినాయి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎప్పుడైనా ఏజెన్సీ వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఉంటా మరి. సరేనా? బాయ్.